Subscribe to Color Frames. నిత్యం వివాదాల్లో ఇరుక్కునే నితీష్ రాణా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోనూ అదే పంతాను అనుసరించాడు. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ మరియు యూపీ జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని, యూపీ బ్యాట్స్మెన్ నితీష్ రాణా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను పరిశీలిస్తే నితీష్ రాణా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనిని రెచ్చగొట్టినట్టు అర్థమవుతోంది. నితీష్ బౌలింగ్ వేశాడు. సింగిల్ కోసం వస్తున్న ఆయుష్ బదోనిని నితీష్ కావాలని అడ్డుకున్నాడు. మొదట పక్కకి తప్పుకున్న బదోని ఆ తర్వాత నితీష్ రాణా హద్దులు దాటడంతో ఘాటుగానే బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఫీల్డ్ ఎంపైర్లు కలగజేసుకుని ఆటగాళ్లను శాంతింపజేశారు. మైదానంలో నితీష్ రాణా వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. 2023 ఐపీఎల్ సందర్భంగా నితీష్ మరియు హృతిక్ షాకిన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దేశవాళీ క్రికెట్ లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడం నితీష్ రాణాకు అలవాటుగా మారింది. ఇలాంటి బిహేవియర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఏమాత్రం పనికిరాదు. ఐసీసీ చర్యలకు నితీష్ రాణా లాంటి ప్లేయర్ల కెరీర్ ముందుకెళ్లడం కష్టమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముస్తక్ అలీ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో యూపీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన ప్రియాంక ఆర్య అత్యధికంగా 31 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 44 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ యష్ ధూల్ 34 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు తరపున ప్రియాంక్ గార్గే 34 బంతుల్లో 6 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.